హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ లీడర్ కార్తిక్ గారు ఉన్నారు. నమస్తే అండి, బాగున్నారా సార్? సార్ చెప్పండి, ఇప్పుడు తీన్మార్ మల్లన్న రెడ్డిల మీద చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడాలి, పార్టీలో ఏం జరుగుతుంది అసలు? తీన్మార్ మల్లన్న గారికి 2 సార్లు 6 ఎమ్మెల్సీ కావడానికి అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో 2014 తర్వాత ఈ రాష్ట్రం వచ్చినప్పుడు వారు తీన్మార్ మల్లన్నగా అంటే వ్యాప్తి చెందుతున్న రోజుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వారికి అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అవకాశం రాలేదు, ఆ రోజు పార్టీ అధికారంలో లేదు, ఒక అవకాశం మిస్ అయింది. తర్వాత పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ వారిని శాసన మండలికి పంపించాలి, వారి కోరికను తీర్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ఒక్క సూచన ఏం చేస్తా అంటే తీన్మార్ మల్లన్న గారిని మేము ఎక్కడేం విభేదిస్తలేము, వారు బీసీల పట్ల వారు చేస్తున్నటువంటి పోరాటం సమర్థిస్తాం. అయితే వారు పార్టీలో సభ్యులుగా ఉన్నారు కాబట్టి వారు మాట్లాడాల్సిన వేదిక పైన మాట్లాడితే బాగుంటుంది. వారికి ఏదన్నా అవసరాలు కానీ వారు ఏదైనా చెప్పాలి అనుకుంటే పార్టీ అధ్యక్షుడే బీసీ కదా, వచ్చి చెప్తే అయిపోతుంది కదా, వేరే వేదికల పైన మాట్లాడొద్దు. సరే, వారు సంస్థాగతంగా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో లేకపోయినా వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే వారిని మేము గౌరవిస్తున్నాం. వారిపైన మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని వారు కూడా నిలబెట్టుకుంటూ ఏవైనా ఇబ్బందులు ఉండే వారు ఏమైనా చెప్పాలి అనుకుంటే, పార్టీకి సంబంధించినవి చెప్పాలి అనుకుంటే పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ దగ్గర చెప్పాలి, కానీ బయట వేదికలపైన మాట్లాడొద్దు అన్నటువంటి ఒక రూల్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. వారు తెలుసుకొని వారు దాన్ని పాటిస్తారని ఇప్పటికైనా నేను అనుకుంటున్నాను. ఓకే, ఇన్ కేస్ సపరేట్ పార్టీ పెట్టే ఆలోచనలో ఉంటే తీన్మార్ మల్లన్న పరిస్థితి ఏంటి? పెట్టుకోవచ్చమ్మా, ఎవరైనా సరే ఈ దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మళ్ళీ వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలపవచ్చు. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా స్వేచ్ఛనిచ్చింది. ఇట్లానే కాంగ్రెస్ పార్టీ నేను బంగాళాఖాతంలో కలిపేస్తా, అది చేస్తా ఇది చేస్తా, మొత్తం చీల్చి చెండాడుతా అని ఒక మెగాస్టార్ అని ఒక ఆయన వచ్చిండు, చిరంజీవి, వచ్చి బంగాళాఖాతంలో కాంగ్రెస్ పార్టీని కలిపేయబోతున్నా అని చెప్పి తిరిగి వచ్చి కాంగ్రెస్ పార్టీని కలిసి కేంద్ర మంత్రిగా ఆయన కొంత అనుభవాన్ని అధికారాన్ని అనుభవించాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఈరోజు రాష్ట్ర పార్టీలుగా ఉంటున్నటువంటి అంతెందుకమ్మా, ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీలో పుట్టే కదా ఇక్కడ ఉనమానాలు నేర్చుకొని కొంత చదువు వచ్చిన తర్వాత ఈరోజు చూస్తున్నాం, మనం చదువుకొని ఈ దేశానికి కొంత మేలు చేస్తారని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలల్లో యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కొంత చదువు వచ్చినాక అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ సేవలు అందిస్తున్నారు. ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని చదువుకున్నారో ఈరోజు వాళ్ళే వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తున్నారు అని అంటారు. అట్లాగే ఏ పార్టీలో అయితే ఉనమానాలు దిద్దుకొని పురుడు పోసుకున్నటువంటి వాళ్ళే ఈరోజు మళ్ళీ మేము పార్టీలు పెడతామంటే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు పూర్తిగా మళ్ళా విషయాలు తెలుసుకున్నప్పుడు మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు పెట్టుకుంటా అంటే పెట్టుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశం కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఉంటుంది. ఓకే, మరి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఏదో ప్రోగ్రామ్ చేపడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు? ఎందుకు అనుమతించట్లేదు దానిపైన మాకేం వేరే ఉద్దేశాలు ఏం లేవు. ఎందుకంటే ఏ రాష్ట్రం కూడా చేయనటువంటి పనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేశారు. వారు వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టులో పోరాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ఏజీని ఆదేశించి సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించమని చెప్పి పంపించి వారిని సుప్రీంకోర్టులో మాదిగల తరపున బాణిని వినిపించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సరే, వారు ఇంకేదన్నా అవకాశాలపైన వారు ఇంకా మాట్లాడాలనుకుంటే అది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. కానీ కాంగ్రెస్ పార్టీ మందకృష్ణ మాదిగ గారిని ఎప్పుడు కూడా గౌరవించింది. మాదిగలను, ఎస్సీలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలబడింది. అనేకమైనటువంటి అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు జైల్లో ఉన్నప్పుడు వారికి బెయిల్ రావడానికి సహకరించింది కూడా రేవంత్ రెడ్డి గారే. ఆ రోజు మందకృష్ణ మాదిగ గారిని కేసీఆర్ గారు ఎంత ఇబ్బంది పెట్టారో మనం అందరం చూసినాం. అప్పుడు వారికి వెన్నుదండుగా నిలబడింది రేవంత్ రెడ్డి గారే. కాబట్టి అట్లా ఏముండదు, ఖచ్చితంగా వాళ్ళు చేయాలనుకున్నటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. సరే, వారు ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి విషయాలపైన రేవంత్ రెడ్డి గారిని తిట్టినా, వారు భాషా ప్రయోగం బాలేకపోయినా కాంగ్రెస్ పార్టీ తల్లి లాంటి పార్టీ కాబట్టి అన్నిటిని కూడా సహిస్తుంది, సహకరిస్తుంది. 2 విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుంది. ఓకే, ఇప్పుడు బడ్జెట్ విషయానికి వస్తే సరైన బడ్జెట్ని ఇచ్చిందా తెలంగాణకు కేంద్రం? సరైన బడ్జెట్ అనే ప్రశ్ననే తప్పమ్మా. ఇంత బడ్జెట్లా వాళ్ళు ప్రత్యేకంగా ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్ అని చదివినప్పుడు తెలంగాణ అనే పదమే లేనప్పుడు ఇంకా
బడ్జెట్ ఇచ్చిందని లేకపోతే మంచి బడ్జెట్ ఇచ్చింది అసలు దాని గురించే మనం మాట్లాడొద్దు. ఎందుకంటే ఈరోజు ఏ రాష్ట్రాలలో అయితే ఎన్నికలు ఉన్నాయో వాళ్ళకు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎన్ స్క్వేర్ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు. కాబట్టి వీరిద్దరి పైన క్లచెస్ పైన నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళిద్దరికి మాత్రమే బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ జాతీయ బడ్జెట్ అనొద్దు. ఈ బడ్జెట్ 2 రకాలుగా చెప్పాలి. ఎన్నికల బడ్జెట్ ఒకటి, 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్ స్క్వేర్ బడ్జెట్ అని చెప్పాలి. కాబట్టి తెలంగాణకు పూర్తిగా 11 సంవత్సరాలుగా అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని నిర్మూలించాలి. ఈ తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో వారిని కూకటి వేర్లతో సైతం పెగిలించినప్పుడే వాళ్ళకి తెలంగాణ ప్రజలు, తెలంగాణ యొక్క పవర్ ఏందో తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉండే తెలంగాణను అవమానించినప్పుడు ఇంకా ఇక్కడి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు లేకపోతే కొంతమంది నాయకులు ఇంకా కండువ వేసుకోవడానికి వాళ్ళకి సిగ్గేడు అనిపిస్తుంది నాకైతే. అదే మా పార్టీలో కనుక మా ప్రధానమంత్రి కనుక సాక్షాత్ అట్లా పార్లమెంట్లో తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడింటే నా మెడలో ఉన్న కండువను కాల్చిపడేస్తుండే. కాబట్టి కొంచెమైనా రోషం ఉన్న వాళ్ళు ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఆ పార్టీలో ఉంటే ఇమ్మీడియట్గా ఆ కండువాన్ని తీసుకొని డస్ట్బిన్లో కూడా పడేయొద్దు. బూడిద చేసి ఆ బూడిదను ఎక్కడ కనిపించకుండా అగాధంలో పాతి పెట్టాలి. అట్లాంటి పరిస్థితి ఉంది ఈరోజు బీజేపీ పార్టీకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సరైన బడ్జెట్ అనే ప్రశ్ననే తప్పమ్మా. ఇంత బడ్జెట్లా వాళ్ళు ప్రత్యేకంగా ఢిల్లీ, బీహార్, ఆంధ్రప్రదేశ్ అని చదివినప్పుడు తెలంగాణ అనే పదమే లేనప్పుడు ఇంకా బడ్జెట్ ఇచ్చిందని లేకపోతే మంచి బడ్జెట్ ఇచ్చింది అసలు దాని గురించే మనం మాట్లాడొద్దు. ఎందుకంటే ఈరోజు ఏ రాష్ట్రాలలో అయితే ఎన్నికలు ఉన్నాయో వాళ్ళకు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎన్ స్క్వేర్ పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు. కాబట్టి వీరిద్దరి పైన క్లచెస్ పైన నడుస్తున్నటువంటి పార్టీ కాబట్టి వాళ్ళిద్దరికి మాత్రమే బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్ జాతీయ బడ్జెట్ అనొద్దు. ఈ బడ్జెట్ 2 రకాలుగా చెప్పాలి. ఎన్నికల బడ్జెట్ ఒకటి, 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్ స్క్వేర్ బడ్జెట్ అని చెప్పాలి. కాబట్టి తెలంగాణకు పూర్తిగా 11 సంవత్సరాలుగా అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీని నిర్మూలించాలి. ఈ తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో వారిని కూకటి వేర్లతో సైతం పెగిలించినప్పుడే వాళ్ళకి తెలంగాణ ప్రజలు, తెలంగాణ యొక్క పవర్ ఏందో తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో సాక్షాత్తు ప్రధానమంత్రిగా ఉండే తెలంగాణను అవమానించినప్పుడు ఇంకా ఇక్కడి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు లేకపోతే కొంతమంది నాయకులు ఇంకా కండువ వేసుకోవడానికి వాళ్ళకి సిగ్గేడు అనిపిస్తుంది నాకైతే. అదే మా పార్టీలో కనుక మా ప్రధానమంత్రి కనుక సాక్షాత్ అట్లా పార్లమెంట్లో తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడింటే నా మెడలో ఉన్న కండువను కాల్చిపడేస్తుండే. కాబట్టి కొంచెమైనా రోషం ఉన్న వాళ్ళు ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఆ పార్టీలో ఉంటే ఇమ్మీడియట్గా ఆ కండువాన్ని తీసుకొని డస్ట్బిన్లో కూడా పడేయొద్దు. బూడిద చేసి ఆ బూడిదను ఎక్కడ కనిపించకుండా అగాధంలో పాతి పెట్టాలి. అట్లాంటి పరిస్థితి ఉంది ఈరోజు బీజేపీ పార్టీకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.